కానీ గవర్నమెంట్ కూడా చెప్తుంది ఇది హైదరాబాద్తో స్టార్ట్ అయింది, అన్ని జిల్లాలలో కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేస్తాము అని చెప్తున్నారు. అన్ని జిల్లాలలోకి కూడా నేను అనేది గులగొట్టడమే ముఖ్యమని వాళ్ళు అనుకుంటున్నారు, శిక్షించమని నేను అంటున్నా. గులగొట్టడం ఎందుకు గులగొడతావు? అధికారులు ఎవరైతే ఉన్నారో, తప్పు చేసిన అధికారులు, సంతకాలు పెట్టిన అధికారులు, వాళ్ళు రిటైర్మెంట్ అయితే పెన్షన్ రికవర్ చేయమంటున్నాము, వీళ్ళు పాపపు సొమ్ము వంచుకున్నందుకు పిల్లల నుంచి వాళ్ళ ఆస్తులు జప్తు చేయమని చెప్తున్నాం. లేదు చనిపోతారంటే భార్యకు పెన్షన్ ఇస్తుంది, పిల్లలకు ఆస్తులు ఇస్తాడు కాబట్టి అవన్నీ రికవర్ చేయమండి. ఇవన్నీ జమ చేసి ఎలా నేసి ఆ డబ్బులతోని ఈ ప్రజలకు కాంపెన్సేషన్ ఇవ్వమని చెప్తున్నారు. మీ పార్టీకి సంబంధించి మీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు మాట్లాడుతూ రియల్టర్లని బ్లాక్మెయిల్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ, అందులో భాగంగానే హైడ్రాన్ తీసుకొచ్చింది అంటారు. అవునమ్మా, ఆయన ఒక వెర్షన్లో మీరు అన్నారు చూడండి, 2-3 అమ్మ ఒకే క్లాస్లో అందరం చదువుకుంటాం, అందరికీ ఒకటే క్వశ్చన్ పేపర్ ఇస్తారు, ఒక్కొక్కరి విజన్ ఒక్కొక్కలాగా ఉంటుంది. పార్టీ హైడ్రాని సమర్థిస్తలేదు, అట్లని విమర్శిస్తలేదు, న్యాయం చేయమని అంటుంది. అందులో ఉన్నటువంటి దాంట్లో తప్పు చేసిన అధికారులకు శిక్ష పడాలి, అమాయకులైన ప్రజలకి కాంపెన్సేషన్ ఇవ్వాలి అనేది నేను చెప్తున్న డిమాండ్. అది కిషన్ రెడ్డి గారికి కూడా తెలుసు. తద్వారా కిషన్ రెడ్డి గారు చెప్పేది ఏంటంటే ఇదంతా ప్రజల్ని మోసం చేస్తూ రియాల్టర్లని బ్లాక్మెయిల్ చేసి డబ్బులు వసూలు చేయడానికి అనేది ఆయన వెర్షన్ చెప్పిండు. మీరు అన్నది వెనకాల ఇంకోటి ఉంది అనేది అది కావచ్చు, అది నేను చెప్పదలుచుకోలేదు. అట్లా తను అన్నాడు కాదని నేను అనట్లేదు.